కొమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ జరిగింది. ఎన్నికల సిబ్బంది తమ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎదిలాపురం పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుండి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించి రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ పత్రాలు దానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అయినట్టు కూడా పంపిణీ చేయడానికి కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా అన్ని మున్సిపాలిటీ కేంద్రాలు ఇటు ఎదులాపురం కావచ్చు, ఇటు కల్లూరు, సత్తుపల్లి, మదిర, వైరా, అశ్వరావుపేట, కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లందు మున్సిపాలిటీల్లో కూడా పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేయడం కోసం ఆయా ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు అంతా సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మనం ఎదులాపురం మున్సిపాలిటీలోని 32 వార్డులకు సంబంధించి పోలింగ్ పత్రాలను అంటే పోలింగ్ బ్యాలెట్ పత్రాలు, దాంతోపాటుగా నామినేషన్ రేపు ఓట్లు ఏ విధంగా వేసేదానిపై మొత్తం అన్నిటికీ సామాగ్రిని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పంపిణీ ఎలా జరుగుతుంది, అసలు ఎన్ని రూట్లు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయనే విషయాన్ని ఎదులాపురం మున్సిపాలిటీ ఆర్ఓ రూరల్ తహసీల్దార్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సరే, రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఒక వార్డు ఏకగ్రీవం కాగా ఇప్పుడు 32 వార్డులలో ఎన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు, వాటికి కానీ ఎన్ని రూట్లు ఏర్పాటు చేశారు, ఎక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు? ఇప్పుడు మనకు ఎదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయనన్నది మనకు ఎదిలాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు ఒకటి ఇనార్మస్ అయింది. మిగతా 31కి సంబంధించి ఇక్కడ ప్రియదర్శిని కాలేజీలో మనము 12 కౌంటర్స్ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఎలక్షన్ పోలింగ్ సిబ్బంది కలెక్టర్ ఆర్డర్స్ ప్రకారం ఎలాటైన పీఓస్, ఏపీఓస్ అందరూ, ఓపీఓస్ అందరూ ఇక్కడ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 12 కౌంటర్లలో వీళ్ళు పీఓస్, ఏపీఓస్ అంతా మెటీరియల్ తీసుకొని వీళ్ళు సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి జీపీఓల ద్వారా రూట్ ఆఫీసర్లను ఏర్పరిచి వాళ్లకు 12 రూట్లు చేసి 12 రూట్ల ద్వారా ఈ 32 లొకేషన్స్లో 67 పోలింగ్ స్టేషన్లకు మేము అందరినీ సిబ్బందిని చేర్పేటకు ఇక్కడ ఏర్పాట్లు చేసినారు. ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఎస్సీ డీడీ వెల్ఫేర్ మరియు నేను తహసీల్దార్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినాము. ఎవరన్నా ఎన్నికల్లో పోటీ చేయ అభ్యర్థి మాత్రం వాళ్ళని మాత్రం మనం లోపలికి అలౌట్ చేయడం జరుగుతుంది. సరే, ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎదులాపురం మున్సిపాలిటీలో 12 రూట్లలో కూడా 12 రూట్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 12 రూట్లలో కూడా పోలింగ్ సిబ్బంది దాని సామాగ్రిని పంపిణీ చేసేందుకు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు తహసీల్దార్ రాంప్రసాద్ కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అన్ని రూట్లలో ఇప్పుడు మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. పోలింగ్ స్టేషన్లో ఏ పోలింగ్ బూత్లోకి ఎంత సామాగ్రి పంపిణీ చేయాలి, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఏపీఓ, పీఓతో పాటుగా ప్రిసైడింగ్ ఆఫీసర్తో, రిటర్నింగ్ ఆఫీసర్తో పాటుగా 3 సిబ్బంది ఉంటారు. దాంతో పాటుగా పోలీస్ మెన్ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో కూడా స్పష్టంగా 2 నుంచి 3 పోలీస్ కానిస్టేబుల్స్ సిబ్బంది కూడా ఎస్ఐలు, సిఐలు కూడా బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్టు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా రేపు పోలింగ్ ఓటకు వినియోగించుకునేందుకు, ఓటకు ఏ విధంగా వినియోగించుకునే ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లకు సంబంధించిన కూడా బ్యాలెట్ పేపర్లు బ్యాక్ సైడ్ అంటే బ్యాలెట్ పేపర్ బ్యాక్ సైడ్ కూడా 2 రకాలైన వాటిని ముద్దుల్లో కూడా ఉద్దిస్తున్నది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే రేపు రోజున గెలుపు ఓటములు ఓట్ల లెక్కింపు తర్వాత కూడా ఓట్ల లెక్కింపు అనుమానాలు తావివ్వకుండా వాటికి సంబంధించింది కూడా ప్రతిదాని మీద కూడా పారదర్శకంగా పకడ్బందీగా చర్యలు కూడా చేస్తున్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలైనటువంటి పకడ్బందీగా చేస్తున్నట్టు కూడా ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. పోలింగ్ కేంద్రాలలో మాత్రం కేవలం అభ్యర్థులు మాత్రమే లోనికి అంటే పోలింగ్ కేంద్రంలో కాకుండా పోలింగ్ కేంద్రం స్టేషన్ బయట మాత్రానికి వాళ్ళు తిరిగి చూసేందుకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. అక్కడ ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఎలాంటి వెసులుబాటు లేదు అంటూ మాత్రానికి ఇప్పటికే ఆర్ఓలు కూడా చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దూర్శెట్టి అందితో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన భారీ బందోబస్తు కూడా ఇటు 2 రకాల కొత్తగూడెం ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లా పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే తాజాగా నెలకొన్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు అంటే ఖమ్మం జిల్లాలో ఎదులాపురం మున్సిపాలిటీ ఒకటి, మదిర మున్సిపాలిటీ, వైరా మున్సిపాలిటీ, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీ ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట మున్సిపాలిటీ, ఇల్లందు మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్
కార్పొరేషన్ కూడా ఉంది. ఈ కొత్తగూడెం కార్పొరేషన్లో అత్యధికంగా 60 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో రేపు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్తుంది. ఇక్కడ రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నట్టు కూడా జిల్లా కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి రంజిత్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా రేపు ఉదయం నుంచి ఈ 2088 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాటు చేసి 127 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని, ఈ 127 సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా 2 జిల్లాల కలెక్టర్ కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఏదులాపురం నుంచి.